రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్. లేదండి, వారు పరమాత్మని ప్రార్థిస్తున్నారు. స్వామి, మా మహారాజు దీర్ఘమైన ఆయురారోగ్యాలతో వీరు ఉండేటట్టు మమ్మల్ని అనుగ్రహించండి. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాతే రాముడు తిరిగి రావటం, అంతవరకు వీరు బ్రతికి ఉండాలి. అలా కోరుతున్నారు అందరూ. విధాత బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అట్టి సమయంలో దశరథ మహారాజు క్షీణమైన స్వరం మహాదీనంగా మెల్లగా, కౌసల్య, ఓ సుమిత్ర, చూడండి, ఎదురుకుండా గోడ ఉంది కదా, ఈ గోడ మీద మీకు ఏమైనా కనిపిస్తున్నదా అలా అడుగుతున్నాడు. ఏం చెప్తారు? ఏమీ లేదు అక్కడ. ఆయన ఏదో చూస్తున్నాడు. ముగ్గురున్నారు అక్కడ. కౌసల్య ఉన్నది, సుమిత్ర ఉంది, సుమంత్రుడు ఉన్నాడు. ఎవ్వరు లేరు. ఇంక వారన్నారు, స్వామి, ఏమీ లేదక్కడ. మీరు మనసుతో ఊహించుకుంటున్నారు. మీ అనారోగ్యం వల్ల భ్రాంతి కలుగుతున్నది మీకు. కళ్ళు మూసుకొని పడుకోండి, నిద్ర పడుతుంది అంటున్నారు. కానీ దశరథుల వారు అన్నారు, కౌసల్య, నేను భ్రాంతిలో లేనే, తెలివితోనే మాట్లాడుతున్నానే, ఆ గోడ మీద ఏదో ఉంది అంటున్నారు. అంటే నేను కోమాలో లేను, స్పృహతోనే మాట్లాడుతున్నా, భ్రాంతి కాదని. అప్పుడండి శ్రావణ కుమారుని తల్లిదండ్రులు గోడ మీద కనిపించారు దశరథునికి. ఇది ఎప్పటి ఘటన? ఎప్పుడో వేల ఏళ్ళ, ఇప్పుడు ఈయనకి 60,000 సంవత్సరాల వయసు ఇప్పటికి. అట్టి సమయంలో వివాహం కూడా కాల ఆయనకి. ఈయన గారికి మంచి ధనుర్విద్య బాగా వచ్చు. దాంతోపాటు శబ్దవేది విద్య కూడా వచ్చు. అంటే ఎక్కడన్నా ఏ పశువు, ఏ జంతువు యొక్క శబ్దం వినిపిస్తే శబ్దాన్ని బట్టి బాణం వేసేస్తాడు. ఆ బాణం వెళ్ళి తగులుతుంది ఆ జంతువుకి. అలాంటి ప్రజ్ఞ ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. ఒక పర్యాయం అరణ్యానికి వెళ్ళి ఈ వేటాడుతుంటే ఒక నదీ తీరంలో ఒక పిల్లవాడు, వాడే శ్రవణుడు. ఆ శ్రవణుడు అనే పిల్లవాడు తల్లిదండ్రులు ఇద్దరూ గుడ్డివాళ్ళు. ఆ గుడ్డివారిని ఎక్కడ పెట్టుకున్నాడు? కావడిలో 2 పళ్ళాలు, 2 ఇక్కడ పెట్టుకుని వాళ్ళు మోసుకుంటూ వెళుతున్నాడు. వారు అన్నారు, శ్రవణ, దాహం వేస్తోంది నాయన, మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నారు. అయితే ఇక్కడ ఉండండి అమ్మా నాన్న, నేను వెంటనే వెళ్ళి నీరు తీసుకొస్తా. పాత్ర పుచ్చుకుని దగ్గర ఉన్నటువంటి నదికి వచ్చాడు. ఆ నదిలో ఆ పాత్ర ముంచుతున్నాడు. ఆ ముంచేటప్పుడు నీళ్లలో బుడ 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 మోత వచ్చింది, శబ్దం వచ్చింది. ఆ శబ్దం విన్నాడు ఈయనగారు దశరథుడు. ఏదో ఒక మంచి పశువే, మంచి జంతువు నీళ్లు తాగుతోంది, బుడబుడబుడ మోతొస్తున్నది అలా భావించి ఆ బుడ శబ్దానికి పట్టి బాణం వేసేసాడు.
అది పోయి పిల్లవానికి తగిలింది. తీరా వచ్చి చూస్తే భయంకరమైన దుఃఖం. గుచ్చుకుంది బాణం. బాణం తీయమంటాడు వాడు, తీస్తే ప్రాణం పోతుంది. భరించలేకుండా ఉన్నాడు పిల్లవాడు. ఏమివయ్యా నా మీద బాణం వేసుకొట్టావు? మా అమ్మ నాన్న గుడ్డివాళ్ళు, వాళ్ళేదో మంచినీళ్ళు తమ్మంటే ఇక్కడికి వచ్చాను నేను. అయిపోయిందండి. చూడండి అప్పుడు ఎలా ఉంటుంది ఈ దశరథ మహారాజు యొక్క మానసిక స్థితి. చనిపోయాడు పిల్లవాడు, కింద పడిపోయాడు. భయపడుతూ ఏం చెప్పాలో అర్థం కాకుండా ఏడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి నాలుక ఎండిపోతోంది, పెదాలు ఆరిపోతున్నాయి. అయ్యో ఇంతసేపు అయింది ఏరా శ్రవణ, ఎందుకు నాన్న ఇంతసేపు చేశావు నువ్వు? వచ్చింది శ్రవణనే అనుకుంటున్నారు. తీరా ఆ పాత్ర అందిస్తుంటే చేతులు పట్టుకున్నాడు తండ్రి. స్పర్శ కలిసిపోయి, ఎవడు నువ్వు? నా బిడ్డేడి, నా కొడుకేడి? ఏం చెప్తాడండి? సరే తెలిసింది, చెప్పాడు, చెప్పక తప్పదు కదా, పాపం కదా. చెప్పకపోతే అది చేసిందే పాప పని, వారికి చెప్పకపోతే ఇంకా పాపం. శివశివ శివశివ. ఇద్దరూ ఒక్కసారి కింద పడి ప్రాణాలు వదిలేశారు తల్లి తండ్రి. పుత్ర వియోగాన్ని భరించలేక తక్షణమే ప్రాణం వదిలేశారు. ఆ ప్రాణాన్ని వదులుతూ తండ్రి అన్నాడు, నువ్వు బాధ పెట్టావు పుత్ర వియోగాన్ని కలిగించి మాకు, అలాగే నీవు కూడా నీ పుత్ర వియోగంలోనే మరణిస్తావు అన్నాడు శ్రవణకుమారుని యొక్క తండ్రి. మర్చిపోయాడు, వేల సంవత్సరాల క్రితం జరిగింది. చూడండి జీవితంలో ఇటువంటి తెలిసి తెలియని మహాపాపాలు చేస్తే మరణకాలంలో దశరథునికి గోడ మీద కనిపించినట్టు మనకి కనిపిస్తాయి మహాపాపాలు. చెప్పుకోలేము, ఆ సమయంలో నోరు పడిపోతుంది, కోమాలోకి వెళ్ళి ఉంటాడు. ఏం చెప్తాను చెప్పండి? భయంకరంగా అవి వెంటాడుతాయి, వెంటబడతాయి. ఇప్పుడు అది చెబుతున్నాడు. చిత్రం అండి. ఇప్పుడు పుత్ర వియోగంలో నీకు మరణం వస్తుంది అని అన్నప్పుడు తప్పనిసరిగా దశరథుల వారికి సంతానం కలుగుతుంది అనేగా. సంతానం కలగకపోతే పుత్ర వియోగం ఎక్కడి నుంచి ఉంటుంది? మర్చిపోయాడు ఆ సంగతి. అయ్యో నాకు బిడ్డలు లేరు. వశిష్ఠ మహర్షి పుత్రకామిష్టి అప్పుడు చేయించాడు. సంతానం కలిగింది. నలుగురు, ఒకరికి ఇద్దరు, నలుగురు. అప్పుడు ప్రాణప్రియ, కౌసల్య, రామా, నా బంగారు, నా ముద్దుల పట్టి లక్ష్మణ, ఓ జానకి, మీ వియోగంలో ఇన్ని నాళ్ళు నేను జీవించి ఉన్నా అది నా దౌర్భాగ్యం. మీరు పోగానే నేను మరణించాలి. ఇక నా వల్ల కాదు, నే బ్రతకలేను. వస్తున్నా మీ దగ్గరికి వచ్చేస్తున్నా నేను కూడా. రామా 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 అయిపోయింది. రామ రామ కహి రామ కహి, రామ రామ కహి రామ, తను పరిహరి రఘువర విరహ, రావు గయవు సురధాం. భక్తవత్సల భగవానికి జై. నేటికి రామ వియోగంలో 6వ రోజు దశరథునికి. 6 రోజుల వియోగం
6 పర్యాయాలు రాముణ్ణి స్మరించి రామ రామ కహి రామ కహి రామ రామ కహి రామ్ 6 పర్యాయాలు దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళిపోయారు. जियन मरण फल दशरथ पावा अंड अनेक अमल जसु छावा. దశరథ మరణం ఒక్కసారి గొల్లుమన్నారు. రాజభవనంలో ఉన్న వారందరూ అయోధ్య శోకసాగరంలో మునిగిపోయింది. తులసిదాస్ అంటాడు, దశరథ మహారాజుకి జన్మ మరణము, ఈ పుట్టుక చావు రెండిటి ఫలము పొందాడట దశరథ మహారాజు. పుట్టినందుకు ఫలం పొందాడు, ఇంకా అంతకంటే పొందవలసిన ఫలం లేదు. ఏ విధంగా? మరణకాలంలో రామనామ స్మరణ. అంతకంటే జీవితానికి మరొక ఫలం ఉంటుందండి? ఏమి ఉండవు ఆ సమయంలో మనసులో. కానీ అదృష్టం ఏమిటంటే చనిపోయే క్షణం వరకు దశరథునికి మనస్సు స్వాధీనంలో ఉంది, మాట స్వాధీనంలో ఉంది. గోడ మీద ఏదో కనిపిస్తుంది నాకు మాట చెప్పగలిగాడు, రాముణ్ణి స్మరించగలిగాడు, మనసు పనిచేస్తుంది. కానీ సాధారణంగా అంత వయస్సులో ముందు మాట పడిపోతుంది, తర్వాత మనసు పడిపోతుంది. మనసు పడిపోతే ఇంకా స్మరణ దేంతో చేస్తావు? అది జరగకుండా పరమాత్మని ప్రతిరోజు ప్రార్థించుకుంటూ ఉండాలి. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. ఆ చివరి క్షణంలో, ప్రాణం పోయే చిట్ట చివరి క్షణం, ఆ క్షణంలో మనస్సులో ఏ భావం ఉంటే ఆ భావానికి అనురూపంగా అనుగుణంగా మరొక జన్మ వస్తుంది. పరమాత్మను తలుచుకుంటే పరమాత్మలోకి వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి ఉండడు, రావటం అంటూ లేదు. యద్గత్వా న నివర్తంతే తథామ పరమం మమ. గీతావాక్యం ప్రమాణం. న స పునరావర్తతే అంటుంది వేదం. ఆ వేదవాక్యమే పరమాత్మ గీతలో పలికారు. కనుక రామ రామ కహి రామ కహి దశరథుడు వెళ్ళిపోయారండి. ఇక్కడి వరకు ఈ పూట. మిగతా కథ మళ్ళీ 3ంటికి చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.